సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పుడు ఈ ఉగాది నుండి వీళ్ళకి అష్టమ శని అనేది కూడా మొదలైంది. దయచేసి నేను చెప్పే విషయాన్ని వినండి, ఆచరించండి, బాగుపడండి. సింహరాశి వారికి అష్టమ శని స్టార్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది? చదువులో వెనకబడిపోతుంటారు. ఉద్యోగాలలో కొంత జాప్యం జరుగుతూ ఉంటుంది. వివాహాలు ఆలస్యమవుతుంటాయి. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు ఇలాంటియన్నీ గూడా ఈ సింహరాశి వారికి కలిగే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే అష్టమ శని గదా! అష్టమ శని ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి సింహరాశి వారికొస్తది. మరి ఇప్పుడొచ్చింది. అయినా మనం బాధపడవలసిన అవసరం లేదండి. ఇప్పుడు ఎదుటివాడు మనల్ని భయపెట్టాలని చూస్తాడు. కానీ మనం భయపడొద్దు. భయపడితే ఇంకా ఇబ్బంది పడతాం. అందుకే ఈ అష్టమ శని నుంచి ధైర్యంగా ఎదుర్కొనే ఒక మంత్రం అనేది ఉంది. అది మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం. దాన్ని గనక మనం 270 డిగ్రీస్ పైన చేంజ్ చేస్తే మనకొక రక్షణ కవచంలాగా ఏర్పడుతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారాలు పెట్టేటువంటి వారు, విదేశాలకు వెళ్ళేటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే మంచి భవిష్యత్తు ఉంటదండి. ఇప్పుడు శని ఒక్కసారి మన వైపు ఫేవర్‌గా మారాడంటే మనం కోట్లకు పడగలుగుతాం. అదే శని మనకు ఫేవర్‌గా లేడనుకోండి, పాతాళంలోకి అణగదొక్కేస్తాడు. మళ్ళీ పైకి రావడం కష్టం. కాబట్టి మనం ఎటు వైపైతే అటు బెండ్ అవ్వడం మంచిది. అలా అయితే మనల్ని మనం రక్షించుకోగలుగుతామండి. అందుకే శనికి సంబంధించినటువంటి ఏదైనా